సభాపతి గారికి నమస్కారం. సరే, ప్రధానంగా వ్యవసాయ రంగం తర్వాత మరి స్థానిక ఈ పరిశ్రమలు అనేది ప్రధాన అంశం. సరే, ముఖ్యంగా ఈ నిరుద్యోగ నిర్మూలనకు ఈ పరిశ్రమలు అనేది చాలా కీలకం. సరే, ప్రధానంగా మరి అనేక ప్రాంతాలలో పరిశ్రమలు నూతనంగా ఏర్పడుతున్న దిశలో స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో మరి ఎక్కడ కూడా యాజమాన్యాలు ఆయా ప్రాంతాలలో ఇవ్వడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. బహుశా నేను అనుకుంటే ఏ ఒక్క పరిశ్రమలో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించడంలో ఆయా యాజమాన్యాలు కానీ ఆ పరిశ్రమలు ఆ రకంగా లేవు. మరి ఒక రకంగా అక్కడ ఆ ప్రాంతంలో భూమి కానీ నీరు కానీ అనేక రకాలుగా సబ్సిడీ మీద ఉన్నటువంటి పరిశ్రమలు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ప్రాంతాలలో పరిశ్రమలు చాలా ఉద్యోగాలు అవకాశాలు లేవు. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యవసాయ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ అటువంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఈ రకంగా చెప్తా ఉన్నాం. ప్రధాన అంశం ఏంటంటే మరి పెట్టేటువంటి ప్రాంతాలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒక నిబంధన. బహుశా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉల్లంఘించదు కనుక మరి ప్రభుత్వం వైపుకి వెళ్ళి ఒక సరి అయినటువంటి ఆలోచన కానీ లేకపోతే ఒక శాసనసభ కానీ శాసన మండలి ద్వారా కానీ దీని మీద ఈ పరిశ్రమల స్థానికులకు ఉద్యోగ అవకాశాల మీద ఒక సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ముగిస్తాను. అనిల్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కోసానికి అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. మన లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా చాలామంది ఇండస్ట్రియల్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసి వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా ఆ బిల్డింగ్ కట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు గతంలో ఏంటంటే 1200 SFT ఒక షెడ్ ఇస్తూ ఉంటుంది సబ్సిడీ కింద. అది ఇంప్లిమెంటేషన్ చేస్తే యూత్ ఇంజనీరింగ్ వాళ్ళు యూత్ ఉన్నారు, వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది 4500 పెండింగ్ ఉన్నది, ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది మీరు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సబ్సిడీ ఇస్తూ ఉన్నారో యూత్ని ఎంకరేజ్ చేసుకుంటా అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రోత్సాహం చేస్తే ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెడితే దాని కింద 20 మంది 30 మంది ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీదరాజు మంత్రి గారు కోరేది ఏంటంటే లోకల్ వాళ్ళని తీసుకోపోవడం కారణం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలామంది వచ్చి ₹1 కోటి కావాలి 2 కోట్ల మంది సిగాచి అయినప్పుడు అదేవిధంగా ఒక పాలసీ తీసుకొస్తే ఇండస్ట్రీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో లేబర్కు 20 lakhs 30 lakhs ఇన్సూరెన్స్ కేటాయించి దాని మీద సూపర్వైజర్ 60 lakhs మనం ఒక పాలసీ మేకింగ్ చేసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టడానికి రెడీ ఉంటారు. మన వాళ్ళని ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మన వాళ్ళని ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే అందరినీ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ కోసానికి బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే గతంలో ఇండస్ట్రీ కోసం ల్యాండ్ తీసుకొని చాలామంది ఇండస్ట్రీ పెట్టలేరు, దాన్ని అలొకేషన్ చేసుకొని గతంలో ఎగ్జాంపుల్ ఏంటంటే పటాన్చేరులో నోపన్ పక్కన 150 ఎకరాలు ఉండే 150 ఎకరాలు వాళ్ళు ఇండస్ట్రీ పెడతాను, బాంబేలో ఇంతవరకు ఇండస్ట్రీ పెట్టలేరు. అది మళ్ళీ రిటర్న్ తీసుకొని ఈ విధంగా చాలా ఖాళీ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల నుండి ఎవరైతే ఇండస్ట్రీ పెడతా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా గతంలో కూడా ఇండస్ట్రీ ఏదైతే పెడతారో బఫర్ జోన్ ఇచ్చుకుంటా ఆ బఫర్ జోన్లో మనకు ఎక్కడ ఇండ్లు రాకుండా ఉండి దాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాం. అధ్యక్ష షంపేపూర్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది TGICకి సంబంధించి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించి అధ్యక్ష. మా మేడ్చల్ జిల్లాలో కుద్బులాపూర్ మండలం గండిమేసం మండలంలో అధ్యక్ష 2 గ్రామాల్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు అధ్యక్ష. డుండిగల్ బోరంపేట గ్రామాలు అధ్యక్ష. డుండిగల్లో రవాణా శాఖకు సంబంధించి ఒక 30 acres కేటాయించమని చెప్తా ఉన్నారు. నిజంగానే కేటాయించారా? కేటాయిస్తే